హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లస్ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం వారు పథకాన్ని ప్రారంభించినప్పుడు 15,000 రూపాయలు లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో, అంటే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. అయితే టాయిలెట్ మెయింటెనెన్స్ మరియు స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే మనకు ఈ 2024 సంవత్సరంలో అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు. సో మనకు ఏ అర్హతలు ఉండాలి అని చూసుకున్నట్లయితే, 1వ రూల్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. సో చాలామంది రీసెంట్గా కార్లు అయితే కొనుక్కొని ఉంటారు. సో అలాంటి వారికి గనుక అమ్మఒడి వస్తుంటే గనుక ఆ కార్డు అనేది క్యాన్సిల్ చేస్తారు. అంటే మీ యొక్క రేషన్ కార్డును అనేది క్యాన్సిల్ చేస్తారు. అలాగే అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేయరు. సో అలాగే విద్యార్థి యొక్క తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డ్ ఉండాలి. అంటే విద్యార్థి యొక్క తల్లికి కూడా ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే గనక 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది. అలాగే విద్యార్థులకు 75% హాజరు అనేది ఉండాలి. ఒకవేళ 75% హాజరు లేకుంటే ఈ పథకానికి అనర్హులు. అలాగే మనం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నట్లయితే గనక ఈ పథకానికి అనర్హులు. అలాగే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ లావాదేవీలైనా సరే పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో పడకుండా మినిమం అమౌంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు కొత్త పథకాలు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత అమలు చేయకూడదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు వాయిదా వేశారు. అయితే ఈ అమ్మఒడి పథకం మనకు ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే గనక విడుదల చేస్తారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులను పెంచబోతున్నట్లు మేనిఫెస్టోలో చెప్పారు. సో 15,000 నుంచి 20,000 రూపాయలు పెంచే అవకాశం ఉంది, లేదా ఒక కుటుంబంలో 2 పిల్లలకు అమలు చేసే అవకాశం ఉందన్నట్లుగా మన యొక్క ప్రభుత్వం వారు చెబుతున్నారు. సో ఎన్నికల మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేయబోతున్నారు కనుక పూర్తి సమాచారం అయితే మనకు విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.